మహాశివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటే రెండో చేతిలో డమరుకం ఉంటుంది. ఇది సంగీత జ్ఞానానికి ప్రతీక. ఇది బుడబుక్కల వారి వాయిద్యం లాంటిది. దీనికి రెండు వైపులా చర్మం సాగదీసి కట్టబడి ఉంటుంది. ఇలా కట్టడం వలన డమరుకానికి గల బుడిపెలు దానికి తగిలి శబ్దం వస్తుంది. శబ్ద గుణకం ఆకాశం అంటే ఆకాశతత్వం యొక్క లక్షణమే ఈ శబ్దం. ఈ శబ్దం ద్వారా వచ్చే తరంగాలు ఆకాశంలోకి ప్రయాణిస్తాయి. అలా ప్రయాణించి చెవి లోపలి అనేక తరంగాలుగా వెళ్లి కంపనలు కలుగుతుంది. ఈ శబ్దాల వలన చెవి లోపల మైకు వలె స్పందన కలుగుతుంది. అందుకే ఏ మంత్రం చదివినా జపించినా విన్నా ఈ తరంగాలు స్పందిస్తాయి. అలా కలిగేదే శివడమరుకం ధ్వని. ఇవి శివతాండవానికి సూచన. అంటే మంత్రం మరలా స్మరించడం వల్ల ఆనందం కలిగి ఆ మహాశివుడు ఆనంద శివతాండవం చేయడానికి ఈ ఆనంద డమరుక నాదం శుభసూచకంగా భావించాలి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.